జై జాగృతి జై జాగృతి జాగృతి తరఫున బోధన్ నియోజకవర్గ అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ఆ యొక్క అడ్హాక్ కమిటీలో నన్ను కూడా ఒక సభ్యుడిగా మా యొక్క ప్రియతమ నాయకురాలు కవితక్క గారు చేర్చడం జరిగినది. మేము ఒక కొత్త ప్రణాళికతో ఈ యొక్క అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో ఫస్ట్ మనం ఉద్యమం చేసాం. ఉద్యమంలో నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, వైద్య, విద్యం అన్ని విషయాల మీద కేసీఆర్ గారు ఆ రోజు పిలిపిస్తే ఆ పిలుపు మేరకు మనమంతా ఉద్యమాలు చేసి కష్టపడి తెలంగాణ సాధించుకున్నా కానీ కష్టపడ్డాం, నష్టపడ్డాం, కేసులు చేసుకున్నా కేసులైనవి. ఎంతోమంది ఉద్యమకారులు అవస్థలు పడ్డారు, అనారోగ్యాలకు గురయ్యారు, ఎంతోమంది బలిదానాలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. అయినా మన కేసీఆర్ నాయకత్వంలో ఆ రోజు కష్టపడ్డాం, నష్టపడ్డాం, అన్నీ జరిగినాయి. ఈరోజు ప్రభుత్వం మారింది, అయినా మన భక్తులు మారలేదు. కాబట్టి కవితక్క గారు ఏమన్నారంటే, నాటి ఉద్యమకారులను, నాటి తెలంగాణ ఎంతమంది కష్టపడ్డారో వారందరినీ ఏకం చేసి నేను జాగృతి తరఫున నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. మనం అందరం ప్రజల్లోకి వెళ్ళి మన తెలంగాణ యొక్క ఏదైతే గోస ఉన్నదో ఆ గోస పైన మనం పోరాడదాం. తెలంగాణలో నాటి ఉద్యమకారులందరినీ ఏకం చేద్దాం, జాగృతి కార్యకర్తలు ఏకం చేద్దాం. అంటే మనం ఎవరికో విమర్శించుడు కాదు, మన హక్కుల కోసం మనం పోరాడదాం. మనం చేస్తున్న తెలంగాణ, మనం తెచ్చుకున్న తెలంగాణ, నిర్మించుకున్న తెలంగాణ ఏమైందనేది మనం ప్రశ్నిద్దాం, ముందు పోదాం అందరం కలిసికట్టుగా అని చెప్పేసి ఈ విధంగా కవితక్క గారు మాకు చెప్తే సరే అక్క అని చెప్పేసి మేమందరం అడ్హాక్ కమిటీగా ముందుకు రావడం జరిగినది. మళ్ళీ మొన్న కూడా రైతుల సమస్యలపై మొన్న వర్షాలు పడి చేతికొచ్చిన పంటలు ఎంతో నష్టపోతే ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఎవ్వరు కూడా స్పందించకుండా మా యొక్క కవితక్క గారు జాగృతి జనంబాట కార్యక్రమం భాగంగా నైపేట మండలి ఎంచ ఈ విధంగా కొన్ని గ్రామాలు సందర్శించడం జరిగినది. మేమేమంటున్నామంటే మన భక్తులు ఇంకెప్పుడు మారుతాయి. గత ఆంధ్ర ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారినా కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మన రైతాంగం అవస్థల్లో ఉంది, మన విద్య గాడి తప్పింది, మనకు బీద ప్రజలకు వైద్యం అందుతలేదు, ఉద్యమకారులపై కేసులు అట్లనే ఉన్నాయి. ఏది ఈ బంగారు తెలంగాణ అని అనుకున్నామో కనుచూపు మేరలో కూడా మనకు కానరాకుండా పోయింది. కాబట్టి దయచేసి కవితక్క గారు ఏమన్నారంటే, మనం మన గొంతును వినిపిద్దాం, మనం ప్రజలలోకి వెళ్దాం, మన హక్కుల కోసం పోరాడదాం. జాగృతి జనంబాట రూపంలో మనమే వెళ్ళి మేమున్నామని ధైర్యం చెప్పి మనమందరం ప్రజలందరినీ ఏకం చేసి పోరాటం ఇంకోసారి చేద్దాం. తప్పేమున్నది, పోరాడితే పోయేదేమున్నది, పోరాటం చేసినట్లయితే తప్పులేదనే ఒక ఉద్దేశం మీద జాగృతి జనంబాట పెట్టి ప్రజల్లోకి వెళ్దామని చెప్పేసి ఈ విధంగా ప్రతి మండల వైజ్ మీటింగ్ ఏర్పాటు చేసుకోండి. ప్రతి మండల్లో జాగృతి కార్యకర్తల్ని, పాత ఉద్యమకారులని, పాత సర్పంచులని, ఎంపీటీసీలని, ఉత్సాహవంతులు అందరినీ ఏకం చేయండి. మేధావులను అందరినీ ఏకం చేయండి. ఏకం చేసి మనమే ఎవరికో నాకు అది ఇది అని అడిగే వాళ్ళు మనమే వెళ్ళి పోరాడదాం, మా హక్కుల్ని మాకు కల్పించడానికి పోరాడదాం అని చెప్పేసి ఒక ఉద్దేశం మీదే ఒక జాగృతి జనంబాట నడుస్తుంది. కాబట్టి ఈరోజు దానిలో భాగంగానే నైపేట్ మండలంలో మా దొంతి ప్రవీణన్న గారి ఆధ్వర్యంలో అడ్హాక్ కమిటీగా మేమంతా వచ్చి ఇక్కడ సమావేశం ఏర్పాటు అక్కడ స్థాపించిన జాగృతిని మేము బలోపేతం చేయడం కోసము ఈరోజు నుంచి మేము మొదట స్టెప్ వేస్తున్నాము. ఈ నవీపేట నుండి మొత్తం జిల్లాల వైజ్గా తిరుగుతుంది. కాబట్టి ఏ జిల్లా నుంచి ఎలా ఉండేది ఫీడ్బ్యాక్ మాకు వస్తుంది. కాబట్టి దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి మండలం నుంచి, విలేజ్ నుంచి మేము జాగృతిలోకి చేర్పించడానికి మా వంతు కృషి చేస్తాము. అలాగే జాగృతిని బలోపేతం చేయడానికి మేము ఇంతకుముందు సర్పంచ్ చేసినాము. కాబట్టి మాకు ఎక్కడెక్కడ ఎలా జనాలు ఎక్కడ సమీకృతం అవుతారో వాళ్ళందరినీ మేము జాగృతిలోకి తీసుకొస్తాము. మా జాగృతి బలోపేతం చేయడానికి మా వంతు కృషి చేస్తాము. నవీపేట మండలంలో సమావేశము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒకటి కవితక్క గారు జనం జాగృతి బాటలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా ప్రజల
సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతుల కష్టాలు, విద్యార్థుల కష్టాలు, మహిళల కష్టాలు, 6 గ్యారంటీలు, గతంలో కొన్ని విషయాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా మేమందరము బీఆర్ఎస్లో ఉండే, అయినప్పటికీ కొన్ని విషయాలు ప్రభుత్వాలు చేయలేకపోతాయి కాబట్టి వాటిని అన్నిటిని కూడా ఆమె దృష్టిలో ఉంచుకొని జాగృతి అనంటే అన్ని పార్టీలు చేసిన లోపాలను ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలను విస్మరించి చేసే పనుల గురించి ఆమె జిల్లా కార్యక్రమాలలో మాట్లాడుతూ ఉంది. దాంట్లో భాగంగా సోషల్ మీడియాలో కానీ కొంతమంది వ్యక్తులు ఆమె మాట్లాడే పదాలన్నింటినీ వేరే విధంగా నాయకులకు చెప్పి కొన్ని విమర్శలు చేసినప్పుడు బీఆర్ఎస్ నాయకుల మీద ఆమెను ప్రెస్ మీట్లు పెట్టి మరి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాళ్ళకున్న కొంతమందితోని వాళ్ళకు ఉన్న అక్కడ క్యాడర్తోని మరి కవితక్కను అనేక మాటలు అనిపించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి మరి మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలలో కూడా బీఆర్ఎస్ పార్టీలో నిజామాబాద్ జిల్లాలో ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా విధులు నిర్వహించి రాష్ట్రంలో ప్రజలందరికీ అనేక సేవలు చేసిన వ్యక్తి. మరి ఈరోజు బీఆర్ఎస్ సీనియర్ నాయకుల గురించి 2 మాటలు మాట్లాడితేనే వాళ్ళ కింద ఉన్న మనుషులతో తినిపించే పరిస్థితి ఉంది. మేము ఇలా కేటీఆర్ అన్నను, హరీష్ అన్నను ఒకటే అడగాలనుకుంటున్నాం. ఒక మీడియా ప్రతినిధి ఆయన మల్లన్న గారు ఒక బీఆర్ఎస్ మహిళ ఎంపీగా చేసిన వ్యక్తిని, ఎమ్మెల్సీగా ఇప్పుడు పనిచేస్తున్న వ్యక్తిని మరి ఆ రోజు అకారణంగా మాటలు అన్నప్పుడు బీఆర్ఎస్ నాయకత్వము ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉంది కవితక్క. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆమె మీద సంచలనమైన విషయాలు, ఆరోపణలు చేసి నోటికొచ్చిన మాటలన్న మల్లన్న మీద ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ఖండించలేని పరిస్థితి ఉండే. మరి దానికి కారణం చెప్పాలా? కేటీఆర్ అన్న కూడా, హరీష్ అన్న కూడా, ఇద్దరు కూడా ఎందుకు మీరు స్పందించలేకపోయారు కవితక్కన ఆ రోజు అన్నప్పుడు అనే దాని మీద మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రెండోది, జాగృతి జనం బాటలో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తలేదని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రతిరోజు కూడా కింద ఉన్న క్యాడర్ అందరికి చెప్పి జాగృతి ఇప్పుడిప్పుడే కమిటీలు వేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా ఇప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన హామీలను ఇచ్చేంత వరకు జాగృతి పరంగా మేము ప్రతి మండలంలో, జిల్లాలో, హెడ్ క్వార్టర్లలో అన్నింటిలో కూడా ప్రజల పక్షాన అన్ని విషయాల మీద ఉండమని చెప్పేసి కవితక్క గారు చెప్పారు. కింద ఉన్న ఈ పెద్ద నాయకులు మరి హరీష్ అన్న గారు మొన్న మీదట్లో వాళ్ళ క్యాడర్తో ఇట్లనే మీటింగ్ పెట్టించి మరి కవితక్క గారికి ఎక్కడ క్యాడర్ లేదనుకుంటుండో మరి ఏమనుకుంటుండో ఆయనకు సంబంధించి మీరిద్దరు చేతుట్లో ఇక్కడ బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారు ఓడిపోయిన పరిస్థితి. కవితక్క గారి మీద కక్ష కట్టి ఆమె ఒక సెకండ్ లీడర్ అవుతుందనో, అసలు మీ లోపల మీ ఉద్దేశం ఏముందో తెలియదు కానీ ఆమె గురించి ఆమె మీద పగబట్టి జైలుకు పంపించినారు. అదే కాకుండా వచ్చిన తర్వాత మల్లన్న గారి అంటోలతోని మీరే చెడిపించినారు. అంతేకాకుండా విమర్శలు చేస్తే పార్టీ నుంచి కనీసము ఏంటి అనకుండా ఆమె సస్పెండ్ చేసేసినారు. సస్పెండ్ అయిన తర్వాత సభ్యత్వానికి రాజీనామా చేసి జాగృతి జనంబాట కార్యక్రమాలలో నాకు జరిగిన అన్యాయాల మీద నేను ప్రజల వద్దకే మళ్ళీ పోతా, నా తెలంగాణ ప్రజల వద్దకే పోతా, వాళ్ళ సమస్యలను తెలుసుకొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా అని ముందుకు సాగుతూ ఉంది. మరి 2 రోజుల ముందు జూబ్లీ హిల్స్లో
బీఆర్ఎస్ పక్షాన ప్రతిరోజు కూడా రాష్ట్రం అంతా కూడా గెలుస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలన్నీ చూసినాయి. స్థానికంగా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి పబ్లిక్ ఆదరణ ఉంటారు కాబట్టి అక్కడ నవీన యాదవ్ యువకుడు 2 సార్లు ఓడిపోయాడు కాబట్టి సానుభూతితో గెలిచింది కావచ్చు. దాన్ని మర్చిపోవడానికి ప్రజల దృష్టిని మొత్తం మళ్లించడానికి కవితక్క 2 మాటలు ఏదో అన్నందుకు ఆ జూబ్లీ సెలక్షన్ గురించి ప్రజల దృష్టిని మొత్తం మళ్లించడానికి కవిత మీద విమర్శలు చేపేయడం, కవిత ఇట్లా అనడం వల్లనే అక్కడ ఓడిపోతుందని చెప్పడం, మీకు చేతకాక మీరు అక్కడ చేయలేక మళ్ళీ దాన్ని కూడా కవితమ్మ మీదకి తీసుకురావడం. అదేవిధంగా ఇప్పుడు జాగృతిలోకి వస్తున్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుంచి వస్తున్నారు, కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, బీఎస్పీ నుంచి వస్తున్నారు. ఆమె ప్రజల పక్షాన్ని నిలబడడానికి వస్తుంది. ముందు రాబోయే రోజులలో అన్ని మండలాల్లో కూడా చాలా మటుకు ప్రజాప్రతినిధులు జాగృతిలో ఖచ్చితంగా చేరుతారు. ఇప్పటికే చాలా మంది ఇక్కడ నవీపేట మండలం కానీ, రెంజల్లో కానీ, బోధన్ కాన్స్టిట్యూన్సీలో చాలా మంది టచ్లో ఉన్నారు. అందరూ కూడా 3-4 నెలల్లోపే ఖచ్చితంగా వస్తారు. బోధన్ కాన్స్టిట్యూన్సీ పెద్ద మొత్తంలో కవితకు అండగా నిలబడడానికి, ప్రజలు మద్దతు కూడగట్టుకోవడానికి, ప్రజల్లోకి మేము కూడా వెళ్ళడానికి మా అక్కగారి ఆదేశాల మేరకు మేము ముందుకు సాగుతూ ఉన్నాం. సిద్దిపేటలో హరీష్ అన్న ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఒక వ్యక్తి, ఆయన దీనికి చైర్మన్ ఏదో ఉన్నట్టున్నాడు, బిడ్డ నువ్వు జాగ్రత్తగా గుర్తుంచుకో, ఇంకొకసారి కవితక్క మీద విమర్శలు చేసే ముందు మీ నాయకుల్ని అడిగి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాలో అని చెప్పేసి గుర్తుంచుకో అని చెప్తా ఉన్నాం. కూడా ఆ రోజే సభాముఖంగా తెలియజేయడం జరిగింది. కూడా అయినా ఇప్పటికీ ఎలాంటి పరిణామ విడుదల కాలేదు. దానిపై రాబోయే కాలంలో మన అడాక్ కమిటీ చైర్మన్ అయినటువంటి మన రవిలన్న ఆధ్వర్యంలో మళ్ళొక రోజు కూడా ప్రస్తావన కార్యక్రమం కూడా చేయాలని ఈ ప్రశ్న తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాబోయే కాలంలో మనము కూడా ఈ జాగృతి ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి ఇప్పటి నుంచే ఒక కమిటీలు వేసుకొని మరి ఆ కమిటీల ద్వారా మరి ఈ జాగృతి సంస్థను ఇంకా బలోపేతం చేసి మరి కొందరు ఉన్నారు వారు తెలుసుకోలేకపోతున్నారు, బీఆర్ఎస్ ఉండాలన్నా మరి జాగృతికి రావాలన్నా అని అది మీరు గమనించి వారందరితో సంప్రదించి రోజు ఒక కార్యక్రమంగా చేపట్టి మరి విలేజ్ తిరుగుతూ మరి ఆ కమిటీలను వేసుకుంటూ మరి అక్కతో మాట్లాడి మరి రాబోయే ఈ సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మరి ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా మన పాత జాగృతి పిల్లలు యూతున్నారు, వాళ్ళకు ప్రోత్సహిస్తూ వాళ్ళని ముందుకు నడిపించి మన సహకారంతో వాళ్ళని గెలిపించి ఇప్పటి నుంచే మనము అక్క రాజకీయ పార్టీ అని చెప్పకనే చెప్పింది కాబట్టి మనం ఇప్పటి నుంచే పునాది వేసి మరి రాబోయే కాలంలో ఈ సర్పంచులు ఎంపీటీసీలను కూడా మన నుంచి ఉంది. మన సొంత మండలము నవీపేట మండలము. ఈ నవీపేట మండలంలో అప్పుడు కేసీఆర్ గారు ఎలా తెలంగాణలో ఎలా మెజార్టీ ప్రజాప్రతినిధులు చేసిందో నవీపేటలో కూడా మీపై చాలా బాధ్యత ఉంది ప్రవీణన్న. కాబట్టి మీరందరూ ఇప్పుడు వచ్చినందరూ కూడా మన జాగృతి సభ్యులు కూడా ఏదో వచ్చినమ్మా పోయినమ్మా మర్చిపోయినమ్మా అనుకుంటా ఈ ఉద్యమ పార్టీగా ఈరోజు మళ్ళీ కొత్తగా 2000 సంవత్సరం లెక్క కాబట్టి ప్రతిరోజు చర్చలు జరుపుకుంటూ ఫోన్లో కాంటాక్ట్ చేసుకుంటూ మరి ఈ సభ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఒక మలుపు లెక్క తీసుకొని మంచి కార్యక్రమం ఇది ఈరోజు. ఎందుకంటే మీరు అడాక్ కమిటీ అయిపోయింది ఎప్పుడు వచ్చింది అనే కాకుండా మనందరికీ మరి ఒక జాగృతం చేస్తూ ఏం లేదు పోతే